రైట్. సో బ్రేకింగ్ చూస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు రామ్ గోపాలపేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించేందుకు రావద్దని నోటీసులు అందించారు. ఇక హైదరాబాద్లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన రామ్ గోపాలపేట పోలీసులు బన్నీ మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు. శాంతి భద్రతల దృష్ట్యా శ్రీతేజ్ను చూసేందుకు రావద్దని పేర్కొన్నారు పోలీసులు. ఒకవేళ బాలుని పరామర్శించేందుకు రావాలనుకుంటే తమ సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ఏదైనా అనుకోని ఘటన జరిగితే అల్లు అర్జునే బాధ్యత వహించాలని తెలిపారు. రైట్. అర్జున్కు సంబంధించి రామ్ గోపాలపేట పోలీసులు నోటీసు ఇచ్చారు. ఇంటికి వెళ్లి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించేందుకు రావద్దని నోటీసులు ఇచ్చారు. ఒకవేళ వచ్చినట్లయితే కనుక తప్పకుండా తమకు సూచించాలని, తాము చూపించిన నిబంధనలు పాటించాలని, ఒకవేళ ఏదైనా జరిగితే కూడా అల్లు అర్జున్ బాధ్యత వహించాలని కూడా పోలీసులు అందులో పేర్కొన్నట్లు మనకు తెలుస్తుంది. సో పూర్తిగా నోటీసులో ఏముంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రధానంగా పోలీసులు ఇచ్చిన నోటీసు సారాంశం ఏంటి? అలాగే అల్లు అర్జున్కు సంబంధించి ఈరోజు ఆయన నాంపల్లి కోర్టుకు కూడా వెళుతున్నారు, అంటే రెగ్యులర్ బెయిల్పై బయటకు వచ్చారు, ప్రతి ఆదివారం వెళ్లాలని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మీ దగ్గర ఏమున్నాయి? థ్యాంక్ యూ రాజశేఖర్. యాక్చువల్గా నిన్న 4వ తారీఖు డిసెంబర్ 4 జరిగిన ఘటన వల్ల నిన్న అల్లు అర్జున్కి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. నేరుగా వెళ్ళి నిన్న నాంపల్లి కోర్టులో కూడా 2 పూచికత్తులు 50,000 రూపాయల ఫైన్ సంబంధించింది కూడా ఆయన సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సాక్షులను కానీ సాక్షేత్రులను కానీ ఇతరులను కూడా ప్రలోభాలకు గురి చేయొద్దు, దీనికి పూర్తి స్థాయి ఒక జడ్జిమెంట్ వచ్చే వరకు అంటే వాళ్ళు ఉన్నటువంటి రూల్స్ ని అతిక్రమించొద్దని చెప్పేసి నిన్న కోర్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నేను వీటికి కట్టుబడి ఉంటానను దాన్ని మొన్న బెయిల్ వచ్చిండకి నిన్న ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ కోర్టులో సమర్పించడం జరిగింది. 2 పూచికత్తులు 50,000 రూపాయలకు సంబంధించిన ఫైన్. సో దీనికి సంబంధించి ఈ చర్చ జరుగుతుండగా ఈ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఉండగా ఈ నేపథ్యంలో ఏంటంటే కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి అల్లు అర్జున్ శ్రీతేజ్ను కలుస్తాడు, కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు కాబట్టి అని వార్తలు అయితే బయటకు వచ్చాయి. అయితే కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం వెళ్ళాలన్న ఉద్దేశంతో రామ్ గోపాల్ పోలీసులు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ వాళ్ళని కలవకూడదు, వెళ్ళేదంటే మాకు ఖచ్చితంగా ఒక సమాచారం అందించాలని రామ్ గోపాల్ పోలీసులు చిక్కడపల్లి పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన A11 గా ఈ యొక్క కేసులో ఉన్నట్టు సంగతి మనకు తెలిసిందే. అంటే ఇటువంటి క్రమంలో అల్లు అర్జున్ ఏంటంటే ఖచ్చితంగా మీరు వెళ్ళాలి, ఎక్కడ వెళ్తే కూడా ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ అందియాలి. ఈ సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించిన ఇష్యూలో ఇతర వ్యక్తులను కానీ ఆ కుటుంబ సభ్యులను కానీ కలవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోవాలి అనేది పోలీసులు చెప్తున్నటువంటి విధానం. వాళ్ళు అయితే ఇటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అల్లు అర్జున్ కూడా వారికి చెప్పడం జరిగింది. ఇదేనా ఉంటే ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని మీకు చెప్తాను అని చెప్పినారు. అయితే కోర్టు కేసులో ఉంది కాబట్టి అతను నేరుగా కలవకుండా అతను కుటుంబ అల్లు అరవింద్ అలాగే బన్నీ వాసు ముఖ్యంగా అతను ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు రెగ్యులర్ గా వాకప్ చేస్తున్నారు. ఏమేమిటి కావాలనేది కూడా వాళ్ళు సమకూరుస్తున్నారు. ఇటువంటి క్రమంలో అల్లు అర్జున్ వెళ్తే బాగుంటుంది డిమాండ్ కూడా బాగా తెరపైకి వస్తుంది. ఫ్యాన్స్ కూడా చాలా మంది కోరుకుంటున్నారు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇంతవరకు కలవలేదు అనేది కూడా ఆయన మీద ఒక దుష్ప్రచారం జరుగుతున్న క్రమంలో వెళ్ళాలనేది మాత్రం ఎక్కువ సీరియస్ గా జరుగుతున్న క్రమంలో పోలీసులు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రతి ఆదివారం కూడా నాంపల్లి కోర్టుకి, వీలు కాకపోతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కన్నా సందర్భాన్ని బట్టి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ ప్రతిసారి కూడా అతను బయటకు వెళ్ళాలనో ప్రతి వారం కూడా
అతను ఇక్కడ ఉంటున్నట్టు వారికి ఒక సంతకం రూపంలో ఒక సైన్ పెట్టాల్సి ఉంటుంది ఒక రిజిస్టర్ లో. దానికి సంబంధించి అల్లు అర్జున్ ప్రతి ఆదివారం లేదా శుక్రవారం అనేది 2 డేట్లు అనుకున్నారు. వాళ్ళ అనువైన డేట్స్ కి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆదివారమే ఆయన కలుస్తాననే సంబంధం కూడా నేను పోలీసులకు నేను వెళ్ళి సంతకం పెడతానని కూడా ఆయన కోరడం జరిగింది. సో ఇటువంటి క్రమంలో ఈ నోటీసులతో మరోసారి చర్చకు దారితీసింది. దీనివల్ల వార్తలు కూడా బయటకు వచ్చి ఆయనకు నోటీసుల దాకా వెళ్ళే పరిస్థితి మనం ఇప్పుడు చూసాము. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.